కారు హీరా ఇంటి ముందు వచ్చి ఆగగానే అందులో నుంచి విరూపాక్ష చాలా స్టైలిష్గా కిందికి దిగాడు. రోజూ కనిపించే విరూపాక్ష కంటే ఈరోజు అతను మరింత హ్యాండ్సమ్గా, స్టైలిష్గా కనిపిస్తున్నాడు. అతని ముఖంలో ఎప్పటిలాగే ఒక గంభీరమైన ప్రశాంతత ఉంది. కారు దిగిన వెంటనే కళ్ళకు ఉన్న స్పెక్స్ తీసి వాటిని తన షర్ట్ బటన్ దగ్గర పెట్టుకున్నాడు. తర్వాత ఒక చేతిని ప్యాంట్ జేబులో పెట్టుకుని ఎలాంటి హడావుడి లేకుండా హీరా వాళ్ళ ఇంటి వైపు నడుచుకుంటూ వచ్చాడు. అప్పుడే హీరా, వందన ఇద్దరు స్కూటీపై కూర్చుని బయలుదేరడానికి రెడీగా ఉన్నారు. విరూపాక్ష చూపు నేరుగా హీరాపైనే పడింది. అతను నడుస్తూ వస్తూ ఒక్కసారిగా అక్కడే ఆగిపోయాడు. హీరా కూడా అతన్ని చూడగానే గుండెల్లో తెలియని భయం మొదలైంది. విరూపాక్ష మాత్రం ఏమీ మాట్లాడకుండా కొన్ని క్షణాలు ఆమెనే చూస్తూ నిలబడ్డాడు. తర్వాత హీరా వైపు చూస్తూ చాలా సహజంగా అన్నట్టుగా, పద హీరా, లోపలికి వెళ్దాం. హీరా కదలకుండా అలాగే కూర్చుంది. అతను మళ్ళీ ఆమె వైపు చూస్తూ, మన గురించి మాట్లాడాల్సిన విషయం ఉంది కదా, మన గురించి మాట్లాడేటప్పుడు నువ్వు బయట ఉంటే ఎలా అని లోపలికి వెళ్ళమన్నట్టుగా కళ్ళతోనే సైగ చేశాడు. హీరా ఏమీ మాట్లాడకుండా అతని వైపు చూస్తూ ఉండిపోయింది. విరూపాక్ష చూపు వెంటనే వందన వైపు మళ్ళింది. కొద్దిసేపు ఆమెని పరిశీలించిన తర్వాత గంభీరంగా, ఒక నిమిషం, నువ్వెవరు? వందన కొంచెం తడబడిన వెంటనే సమాధానం చెప్పింది. నేను హీరా ఫ్రెండ్ని సార్. విరూపాక్ష కనుబొమ్మలు కొద్దిగా పైకెత్తి, ఓ, నువ్వు మన కంపెనీలోనే వర్క్ చేస్తావు కదా? ఎస్ సార్. విరూపాక్ష ముఖంలో ఎలాంటి భావం కనిపించకుండా ఆమెను చూస్తూ, ఓకే, అయితే నువ్వు ఆఫీస్కి వెళ్ళిపో. అతని గొంతులో ఆ మాట చాలా గంభీరంగా ఉంది. వందనకు ఒకసారిగా కోపం వచ్చింది. అతను తనను ఆదేశిస్తున్న తీరు ఆమెకు అస్సలు నచ్చలేదు. అయినా హీరా ముందు ఏమీ మాట్లాడకుండా అతని వైపు చూస్తూ ఉండిపోయింది. హీరా మాత్రం వందన వైపు చూసి తర్వాత విరూపాక్ష వైపు చూసింది. ఆమెకు విరూపాక్షతో ఒంటరిగా లోపలికి వెళ్ళడం అస్సలు ఇష్టం లేదు. వందన కూడా హీరా ముఖంలో కనిపిస్తున్న భయాన్ని గమనించింది. వందన మనసులో, అక్కకి ఇతనంటే ఇంత భయం ఎందుకు? నిన్నటి నుంచి ఏదో దోస్తుంది. ఇప్పుడు కూడా అతను రాగానే అక్క ముఖం మొత్తం మారిపోయింది. విరూపాక్ష మాత్రం హీరా దగ్గరకు మరో అడుగు ముందుకు వేశాడు. హీరా, నేను చెప్పింది వినిపించిందా? హీరా నెమ్మదిగా అతని వైపు చూసింది. ఆమె కళ్ళల్లో భయం స్పష్టంగా కనిపిస్తుంది. విరూపాక్ష పెదవులపై చిన్న చిరునవ్వు మెరిసింది. రా, లోపలికి వెళ్దాం అని చెప్పి ఇంటివైపు నడవడం ప్రారంభించాడు. హీరా మాత్రం కొన్ని క్షణాలు కదలకుండా కూర్చుంది. వందన ఆమె చేతిని మెల్లగా పట్టుకుని అక్క అని చిన్నగా పిలిచింది. హీరా ఆమె వైపు చూసి వందన కళ్ళతోనే ఏం జరుగుతోంది అన్నట్టుగా అడిగింది. హీరా మాత్రం ఏమీ చెప్పలేకపోయింది. చివరికి స్కూటీ నుంచి నెమ్మదిగా దిగి విరూపాక్ష ఇంటి తలుపు దగ్గర నిలబడి వెనక్కి తిరిగి హీరా వైపు చూస్తున్నాడు. ఆ చూపు చూసిన హీరా గుండె మరింత వేగంగా కొట్టుకోవడం మొదలైంది. హీరా ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా లోపలికి నడిచింది. ఆమె వెనకాలే విరూపాక్ష కూడా ఇంట్లోకి వెళ్ళాడు. వందన మాత్రం స్కూటీ స్టార్ట్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయినట్టుగా నటించింది. కొంత దూరం వెళ్ళిన తర్వాత ఎవరికీ కనిపించిన చోట స్కూటీని పార్క్ చేసి మళ్ళీ జాగ్రత్తగా హీరా వాళ్ళ ఇంటి వెనుక వైపుకు వచ్చింది. ఇంటి వెనుక ఉన్న హాల్కి దగ్గరగా కిటికీ దగ్గర దాక్కుని లోపల ఏం జరుగుతుందో ఎవరికీ కనిపించకుండా గమనించసాగింది. వందన మనసులో, విరూపాక్ష సార్ అసలు ఏం మాట్లాడడానికి వచ్చారు అని తెలుసుకోవాలి అన్నట్టుగా, హీరాకు ఎందుకంత భయం ఉంది, అసలు విషయం ఏంటో ఏ రోజైనా తెలుసుకోవాలి అని అనుకుంది. లోపలికి వెళ్ళిన విరూపాక్ష ముందుగా శ్రీనివాస్ గారిని పిలిచాడు. అంకుల్. ఆ పిలుపు వినగానే శ్రీనివాస్ గారు అక్కడికి వచ్చారు. విరూపాక్షని చూసి ఆప్యాయంగా నవ్వుతూ, అరే బాబు, ఇంత పొద్దున్నే వచ్చేసావా, రా కూర్చో అని మర్యాదగా ఆహ్వానించారు. వంటగదిలో ఉన్న జానకి గారు కూడా బయటకు వచ్చి విరూపాక్షని గమనించారు. ఆమె ముఖంలో మాత్రం ఎలాంటి ఆప్యాయత కనిపించలేదు. విరూపాక్ష సోఫాలో కూర్చొని పక్కనే ఉన్న హీరాను చూసి తనకు ఎదురుగా కూర్చోమన్నట్టుగా సైగ చేశాడు. హీరా ఇష్టంగానే అతనికి ఎదురుగా ఉన్న మరో సోఫాలో కూర్చుంది. కొద్దిసేపు అందరూ మౌనంగా ఉన్నారు. అప్పుడు విరూపాక్ష శ్రీనివాస్ గారి వైపు తిరిగి, అంకుల్, మీతో ఒక విషయం మాట్లాడాలని చెప్పాను కదా? అవును బాబు, చెప్పు, ఏంటా విషయం అని అంటారు. విరూపాక్ష ఒకసారి హీరా వైపు చూసి ఆ తర్వాత శ్రీనివాస్ గారి వైపు నేరుగా చూస్తూ, అంకుల్, నాకు మీ అమ్మాయి హీరా అంటే చాలా ఇష్టం. హీరా గుండె ఒకసారిగా ఆగినట్లయింది. విరూపాక్ష మాత్రం ఏమాత్రం తడబడకుండా కొనసాగించాడు. నేను హీరాని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. మీరు ఏమంటారు అంకుల్? ఆ మాట వినగానే శ్రీనివాస్ గారు ఒకసారిగా షాక్ అయ్యారు. తన కూతురిని ఇంత పెద్ద స్థాయిలో ఉన్న వ్యక్తి పెళ్లి చేసుకోవాలని అడగడం ఆయనకు ఊహించని విషయం. కొన్ని క్షణాలు ఆయన నోట మాట రాలేదు. ఇప్పటికే విరూపాక్ష మీద ఆయనకు మంచి అభిప్రాయం ఉండడంతో చివరికి ఆయన ముఖంలో ఆనందం కనిపించింది. బాబు, నువ్వు నిజంగానే చెప్తున్నావా అని అడుగుతారు. అవును అంకుల్, నిజంగానే చెప్తున్నాను.
నాకు హీరా అంటే చాలా ఇష్టం. ముఖ్యంగా ఆమె పద్ధతి, ఆమె మాట తీరు, ఆమె బిహేవియర్ నాకు చాలా నచ్చాయి. డబ్బు, ఆస్తి ఇవన్నీ నాకు పెద్ద విషయం కాదు అంకుల్. జీవితాంతం నాకు తోడుగా ఉండే మంచి అమ్మాయి కావాలి. నాకు హీరాలో ఆ అమ్మాయి కనిపించింది. అందుకే మీ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని కోరుకుంటున్నాను. విరూపాక్ష మాటలు వింటున్న శ్రీనివాస్ గారి ముఖంలో ఆనందం మరింత పెరిగింది. కానీ జానకి గారికి మాత్రం ఆ మాటల్లో ఏదో తేడా అనిపించింది. ఆమె విరూపాక్షను నిశితంగా గమనిస్తూ ఉంది. ఆమె అనుమానం మరింత బలపడుతుంది. అయితే శ్రీనివాస్ గారు మాత్రం ఎలాంటి అనుమానం లేకుండా నాకు ఓకే బాబు అని సంతోషంగా చెప్పారు. ఆ మాట వినగానే హీరా ఒక్కసారిగా తలెత్తి తన తండ్రి వైపు చూసింది. ఆమె కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. ఎవరూ గమనించకుండా తన కన్నీళ్లను అదుపు చేసుకోవడానికి ప్రయత్నించింది. విరూపాక్ష మాత్రం ఆమెను గమనించాడు. ఆమె భయపడుతున్న సంగతి తెలిసినా తన ముఖంలో మాత్రం చిన్న చిరునవ్వే ఉంది. కొద్దిసేపటి తర్వాత విరూపాక్ష మళ్ళీ శ్రీనివాస్ గారితో, అంకుల్ అయితే ఎంగేజ్మెంట్ లాంటివి ఏమీ వద్దు. శ్రీనివాస్ గారు ఆశ్చర్యంగా చూశారు. డైరెక్ట్గా పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. అంత తొందర ఎందుకు బాబు? విరూపాక్ష ముందే సిద్ధం చేసుకున్న కారణాన్ని చెప్పడం మొదలుపెట్టాడు. అంకుల్ నాకు త్వరలో యుఎస్కి ఒక ప్రాజెక్ట్ మీద వెళ్ళాల్సి ఉంది. దాదాపు 4-5 నెలలు అక్కడే ఉండాల్సి వస్తుంది. అందుకే పెళ్లి చేసుకుని హీరాని కూడా నాతో పాటు తీసుకెళ్ళాలని అనుకుంటున్నాను. పెళ్లి కాకుండా అంతకాలం దూరంగా ఉండడం నాకు ఇష్టం లేదు అంకుల్. పెళ్లి చేసుకుని ఇద్దరం కలిసి వెళ్తే బాగుంటుంది. ప్రాజెక్ట్ పూర్తయిన వెంటనే మళ్ళీ తిరిగి వచ్చేస్తాం అని ఎంతో నమ్మకంగా చెప్పాడు. శ్రీనివాస్ గారు ఆ మాటలు విని సంతోషంగా తల ఊపారు. అలాగే బాబు, నీకేది మంచిగా అనిపిస్తే అలాగే చేద్దాం. హీరా మాత్రం ఆ మాటలు వింటూ లోపల నుంచి పూర్తిగా కుంగిపోతుంది. ఆమె చేతులు వణుకుతున్నాయి. హీరా మనసులో, లేదు, ఇది జరగకూడదు. నాన్నకి నిజం ఎలా చెప్పాలి? రుద్రకి ఎలా చెప్పాలి? ఇంటి వెనుక దాక్కుని ఉన్న వందన ఈ మాటలన్నింటినీ వింటూ షాక్లో నిలబడిపోయింది. వందన మనసులో, ఏంటి పెళ్ళా? అది కూడా హీరా అక్కతోనా? లేదు, అలా జరగకూడదు. అక్క ఇతన్ని పెళ్లి చేసుకుంటే జీవితాంతం నరకం అనిపించాల్సిందే. అలా జరగకూడదు. ఆమెకు రుద్ర చెప్పిన మాటలు గుర్తొచ్చాయి. హీరా దేని గురించో భయపడుతుంది, తెలుసుకో. వందన కళ్ళలో ఆందోళన పెరిగింది. వందన మనసులో, సార్కి వెంటనే ఈ విషయం చెప్పాలి. అయితే అదే సమయంలో లోపల విరూపాక్ష మరో మాట చెప్పాడు. అంకుల్, పెళ్లి విషయంలో ఆలస్యం చేయకుండా వీలైనంత త్వరగా తేదీ కూడా ఫిక్స్ చేసేద్దాం. ఆ మాట విన్న హీరా గుండెల్లో భయం మరింత పెరిగింది. శ్రీనివాస్ గారు విరూపాక్ష వైపు చూస్తూ అయోమయంగా, ఏమైంది బాబు? అంత సడన్గా ముహూర్తం ఎందుకు అంటున్నావు? ఏదైనా ప్రాబ్లం వచ్చిందా? విరూపాక్ష ముఖం ఒకసారిగా సీరియస్గా మారింది. అంకుల్, మీతో కొంచెం ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఒకసారి ఆ రూమ్లోకి వెళ్దామా అంటూ లేచి లోపలికి నడిచాడు. శ్రీనివాస్ గారు కూడా అతని వెనకాలే వెళ్ళి తలుపు మూసేశారు. అది చూసిన జానకి గారికి గుండెల్లో తెలియని భయం మొదలైంది. జానకి గారి మనసులో, ఏం మాట్లాడుతున్నాడు? అసలు నా కూతురి విషయంలో ఏం జరుగుతుంది? హీరా మాత్రం అప్పటికే పూర్తిగా షాక్లో ఉంది. ఆమె నోట మాట రావడం లేదు. జానకి గారు హీరా వైపు చూశారు. హీరా ఈ లోకంలోనే లేనట్టుగా ఒకే చోట నిలబడిపోయింది. కూతురు ముఖంలో కనిపిస్తున్న బాధను చూసిన జానకి గారికి మనసు ఒక్కసారిగా కదిలిపోయింది. జానకి గారు మనసులో, హీరాకు ఇష్టం లేకపోయినా నేను కూడా ఏదో తొందరపడి తప్పు చేస్తున్నానేమో అని అనుకుంటారు. ఆమె వెంటనే హీరా దగ్గరకు వెళ్ళి ప్రేమగా ఆమె చేతిని పట్టుకున్నారు. హీరా, నీకు ఇష్టం లేకపోతే ఏదీ జరగదమ్మా. నిజంగా చెప్తున్నాను, నీకు ఈ పెళ్లి ఇష్టమేనా? హీరా ఒక్కసారిగా తల్లి వైపు చూసింది. ఆమె కళ్ళల్లో అప్పటికే కన్నీళ్లు నిండిపోయాయి. నా ఇష్టమా? చిన్నగా నవ్వినట్టుగా, కానీ ఆ నవ్వులో అంతులేని బాధ ఉంది. నా ఇష్టాలు కూడా అడుగుతారా అమ్మా? జానకి గారు నిశ్శబ్దంగా ఆమెను చూస్తూ ఉండిపోయారు. కేవలం మీ ఇష్టమే కదమ్మా. మీ ఇష్టంతోనే నన్ను ఇక్కడికి తీసుకొచ్చారు. మీ ఇష్టంతోనే నన్ను వేరే కంపెనీలో ఉద్యోగానికి పంపించారు. మీ ఇష్టంతోనే ఇప్పుడు నా పెళ్లి కూడా చేస్తున్నారు. ఆమె గొంతు వణికింది. ఇప్పుడు మాత్రం నీ ఇష్టం ఏంటి అని అడుగుతున్నారు. కళ్ళల్లో నుంచి కన్నీళ్లు జారాయి. నా ఇష్టం అనేది ఎప్పుడూ నా చేతిలో లేదమ్మా. మీకు నచ్చింది చేయండి. మీరు చెప్పిన దానికి తలవంచడం తప్ప నేను ఇంకేం చేయగలను అని చెప్పి అక్కడ ఒక్క క్షణం కూడా ఉండలేక తన గదిలోకి వెళ్ళిపోయింది. జానకి గారు కదలకుండా ఆమె వెళ్ళిన వైపే చూస్తూ నిలబడిపోయారు. మరోవైపు రూమ్లో శ్రీనివాస్ గారు విరూపాక్ష వైపు చూస్తూ, ఏమైంది బాబు? ఏదైనా ప్రాబ్లం ఉంటే నాతో చెప్పు. విరూపాక్ష కొన్ని క్షణాలు మౌనంగా ఉండి ఆ తర్వాత చాలా ఆందోళనగా కనిపిస్తూ, అంకుల్, మీకు ఒక విషయం చెప్పాలి. చెప్పు బాబు. విరూపాక్ష నెమ్మదిగా మాట మొదలుపెట్టాడు. నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం రుద్ర కూడా వైజాగ్లోనే ఉన్నాడని తెలిసింది. శ్రీనివాస్ గారి ముఖం ఒక్కసారిగా మారిపోయింది.
అంతేకాదు అంకుల్, అతను హీరాని సీక్రెట్గా ఫాలో అవుతున్నాడని కూడా నా మనుషులు చెప్పారు. శ్రీనివాస్ గారు షాక్ అయ్యారు. అదేంటి బాబు, వాడు ఇక్కడే ఉన్నాడా? పైగా నా కూతురిని ఫాలో కూడా అవుతున్నాడా? విరూపాక్ష వెంటనే అమాయకంగా ముఖం పెట్టాడు. అందుకే అంకుల్, నేను అంత త్వరగా పెళ్లి ముహూర్తం చూడమని చెప్తున్నాను. మీరేమీ తప్పుగా అనుకోలేదు కదా? హీరా విషయంలో తొందరపడుతున్నానని మీకు అనిపించవచ్చు. కానీ ఆమెను రుద్ర చేతిలో పడనివ్వడం నాకు అసలు ఇష్టం లేదు. ఆ మాటలు శ్రీనివాస్ గారి మనసులో మరింత భయాన్ని నింపాయి. కొద్దిసేపు ఆలోచించిన తర్వాత, బాబు, ఇంతకుముందు నువ్వు తొందరగా పెళ్లి చేద్దామన్నప్పుడు నేను కాస్త ఆలోచించాను. కానీ ఇప్పుడు పరిస్థితి తెలిసింది కాబట్టి ఆలస్యం చేయకూడదు. వాడి చేతిలో నా కూతురు బలైపోవడం నాకు అస్సలు ఇష్టం లేదు. క్షమించు బాబు, ఇన్నాళ్ళు నేను తప్పుగా అర్థం చేసుకున్నాను. విరూపాక్ష ముఖంలో దాచిన విజయం చిరునవ్వు మెరిసింది. శ్రీనివాస్ గారు వెంటనే తన ఫోన్ తీసుకున్నారు. నాకు తెలిసిన ఒక పంతులు గారు ఉన్నారు, మంచి ముహూర్తాలు పెడతారు. ఇప్పుడు ఆయనకి ఫోన్ చేస్తాను. ఫోన్ కలిపి, హలో పంతులు గారు, మీరు వెంటనే మా ఇంటికి రాగలరా? మా అమ్మాయికి పెళ్లి ముహూర్తం చూడాలి. అవతల వ్యక్తి వెంటనే, అలాగే నాయనా, ఇప్పుడే వస్తాను అని చెప్పి ఫోన్ పెట్టేశారు. విరూపాక్ష మాత్రం పక్కనే నిలబడి చేతులు కట్టుకుని చిన్న చిరునవ్వుతో ఇదంతా చూస్తూ ఉన్నాడు. అతని కళ్ళల్లో కనిపిస్తున్న ఆ నవ్వు సాధారణమైనది కాదు. ఇంటి బయట కిటికీ అవతల దాక్కుని ఉన్న వందన ఈ సంభాషణ మొత్తం వింటుంది. ఆమె గుండె వేగంగా కొట్టుకుంటోంది. వందన మనసులో, ఏంటిది, పెళ్లి ముహూర్తం ఇప్పుడే పెడుతున్నారా? విరూపాక్ష ఎంత ప్రమాదకరమైన వ్యక్తో ఆమెకు తెలుసు. అమ్మో, ఇలా జరగడానికి వీల్లేదు అని అనుకుంటూ వెంటనే అక్కడి నుంచి జాగ్రత్తగా బయటకు వచ్చింది. కొంచెం దూరం వెళ్ళి తన స్కూటీ దగ్గరకు చేరుకుంది. వెంటనే రుద్రకు కాల్ చేసింది. మరోవైపు రుద్ర ఆఫీస్కి వెళ్తూ కారులో ఉన్నాడు. అప్పుడే వందన నుంచి కాల్ రావడంతో అతని కనుబొమ్మలు ముడుచుకున్నాయి. వెంటనే కాల్ లిఫ్ట్ చేశాడు. హలో సార్, నేను వందనాను సార్. చెప్పు వందన. వందన ఆత్రంగా, సార్, మీకు చాలా ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. ఏంటి? విరూపాక్ష ఇప్పుడే హీరా అక్క వాళ్ళ ఇంటికి వచ్చాడు సార్. వచ్చి హీరా అక్కను పెళ్లి చేసుకోవాలని వాళ్ళ నాన్నతో మాట్లాడాడు. రుద్ర ముఖం ఒకసారిగా గంభీరంగా మారింది. అంతేకాదు సార్, ఇవాళే పెళ్లి ముహూర్తాలు పెట్టిస్తున్నారు. కొన్ని క్షణాలు రుద్ర ఏమీ మాట్లాడలేదు. అతను ఊహించిందే జరుగుతోంది. కానీ అతని పెదవులపైన మాత్రం చిన్న చిరునవ్వు కనిపించింది. రుద్ర మనసులో అనుకున్నట్టే చివరికి నువ్వు ఇక్కడికే వచ్చావు విరూపాక్ష. రుద్ర కళ్ళల్లో ఒక నిశ్చయమైన చూపు మెరిసింది. సరే, వాడు ఎంతవరకు వెళ్తాడో చూద్దాం. కానీ చివరి నిమిషంలో ఏం జరుగుతుందో మాత్రం వాడు ఊహించలేడు అని ఒక కపటమైన చిరునవ్వు నవ్వాడు. థ్యాంక్ యూ వందన, నువ్వు నీ పని చూసుకో ఇక అని చెప్పి కాల్ కట్ చేశాడు. వందన కూడా కొంత ఊరట కలిగింది. వందన మనసులో, కనీసం సార్కి విషయం తెలిసింది, ఇక హీరాకును కాపాడతారనే నమ్మకం ఉంది అని అనుకుని స్కూటీ స్టార్ట్ చేసి ఆఫీస్ వైపు బయలుదేరింది. శ్రీనివాస్ గారు విరూపాక్ష వైపు చూస్తూ సంతోషంగా, సరే బాబు, నువ్వు చెప్పినట్టే చేద్దాం. ఏ ముహూర్తం అయితే మంచిదని పంతులు గారు చెబుతారు అదే ముహూర్తానికి పెళ్లి చేసేద్దాం. పద, ఇక హాల్లోకి వెళ్దాం అంటూ విరూపాక్షతో కలిసి హాల్లోకి వచ్చి కూర్చున్నారు. అప్పటికే జానకి గారు కాఫీ తీసుకొచ్చి శ్రీనివాస్ గారికి, విరూపాక్షకి అందించారు. విరూపాక్ష నిశ్శబ్దంగా కాఫీ తాగుతూ ఉండగా బయట స్కూటీ ఆగిన శబ్దం వినిపించింది. పంతులు గారు వచ్చారు. స్కూటీ పార్క్ చేసి లోపలికి వచ్చి ఆయన చూసిన శ్రీనివాస్ గారు వెంటనే లేచి, నమస్కారం పంతులు గారు, రండి కూర్చోండి అంటూ సోఫా చూపించారు. పంతులు గారు కూర్చుని చుట్టూ చూసి, సరే బాబు, అమ్మాయి అబ్బాయి జాతకాలు ఇస్తారా? ఒక నిమిషం పంతులు గారు అంటూ లోపలికి వెళ్ళి హీరా జాతకం తీసుకొచ్చి ఆయన చేతిలో పెట్టారు. పంతులు గారు దాన్ని తీసుకుని, అబ్బాయి జాతకం అని అంటారు. విరూపాక్ష, నా జాతకం అలా నా దగ్గర ఏం లేదు పంతులు గారు. నా డేట్ ఆఫ్ బర్త్ ఇయర్ చెబుతాను, నాకు తెలిసినంత వరకు అదే ఉంది అని అంటారు. పర్లేదు నాయనా, చెప్పు. విరూపాక్ష తన పుట్టిన తేదీ, సంవత్సరం చెబుతాడు. పంతులు గారు ఇద్దరి వివరాలను తీసుకుని జాతకాలు పరిశీలించడం మొదలు పెడతాడు. హీరా పేరు, విరూపాక్ష పేరు, వారి గ్రహస్థితులు, పెళ్లి ఫలితాలు, ఇద్దరి అనుకూలత అన్నింటినీ జాగ్రత్తగా పరిశీలిస్తారు. కొద్దిసేపటికే పంతులు గారి ముఖంలో ఆందోళన కనిపిస్తుంది. ఆయనకు జాతకాలు చూస్తేనే ఒక విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ఇద్దరి పెళ్లి జరగదు అని సూచనలు చాలా బలంగా ఉన్నాయి. కానీ ఎదురుగా కూర్చున్న వ్యక్తి సాధారణ వ్యక్తి కాదు. విరూపాక్ష ఎంత ప్రమాదకరమైన వ్యక్తో పంతులు గారికి కొంతవరకు తెలుసు. అందుకే ఆ నిజాన్ని అక్కడే చెప్పడానికి ఆయన భయపడతారు. కొద్దిసేపు ఆలోచించి జాతకాన్ని మూసి, నాయనా, వారం రోజుల్లో ఒక మంచి ముహూర్తం ఉంది. శ్రీనివాస్ గారు ఆశ్చర్యంగా, వారం రోజుల్లోనా అని విరూపాక్ష వైపు చూస్తారు. విరూపాక్ష మాత్రం ఆయనకు కనిపించకుండా చిన్నగా తల ఊపుతాడు. శ్రీనివాస్ గారికి అర్థమైపోతుంది. పర్లేదు పంతులు గారు, ఆ ముహూర్తమే పెట్టండి. పంతులు గారు కాసేపు మౌనంగా ఉండి, సరే నాయనా, కానీ ఒక విషయం గుర్తుంచుకోండి, ఈ వారం ముహూర్తం కాకుండా పోతే తర్వాత దాదాపు 3 నెలల వరకు ఎలాంటి ముహూర్తం లేదు. శ్రీనివాస్ గారు వెంటనే, అయ్యో, అలాంటిదేమీ లేదు పంతులు గారు, వారం రోజుల్లోనే పెళ్లి చేసేద్దాం. సరే నాయన, అయితే ఆ రోజు ఉదయం 10 గంటలకు ముహూర్తం ఉంది.
సరే పంతులు గారు అని చెప్పి ఆయనకు దక్షిణ ఇచ్చి పంపిస్తారు. పంతులు గారు బయటకు వెళ్ళిపోతారు. విరూపాక్ష మాత్రం లోపల చాలా సంతోషంగా ఉంటాడు. విరూపాక్ష మనసులో ఇక నిన్ను నా నుంచి ఎవరు దూరం చేయలేరు హీరా. పంతులు గారు వెళ్ళిపోయిన తర్వాత విరూపాక్ష శ్రీనివాస్ గారి దగ్గరికి కొంచెం దగ్గరగా వచ్చి, అంకుల్, ఈ వారం రోజులు హీరాను బయటకు పంపించకండి. శ్రీనివాస్ గారు ఆశ్చర్యంగా చూస్తారు. ఇంట్లోనే ఉంచండి. ఆమె బయటకు వెళ్తే మళ్ళీ ఏదైనా సమస్య రావచ్చు. రుద్ర ఎప్పుడు ఎక్కడి నుంచి వస్తాడో మనకు తెలియదు. అతను హీరాను తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తే మనం ప్రతి నిమిషం ఆమె వెంట ఉండలేం కదా అంకుల్. పెళ్లి జరిగే వరకు కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది అంటూ రుద్ర గురించి ఒక్కో అనుమానాన్ని శ్రీనివాస్ గారి మనసులో మరింత బలంగా నాటుతాడు. శ్రీనివాస్ గారు కూడా ఆ మాటలకు భయపడి, సరే బాబు, నువ్వు చెప్పింది నిజమే. ఈ వారం హీరాను ఇంటి నుంచి బయటకు పంపించకుండా చూస్తాను. విరూపాక్ష చిన్నగా నవ్వాడు. ప్లీజ్ సబ్స్క్రైబ్ గైస్ అండ్ కామెంట్ అండ్ స్టోరీ ఎలా ఉందో చెప్పండి. ఇంట్రెస్టింగ్గా ఉందా లేదా అని.